ఎందుకు అనంటే రొయ్యలు మనం రైస్తో పాటు కుక్ చేసుకున్నాం అనుకోండి, రొయ్యలు గట్టిగా అయిపోతాయి. రొయ్యలు ఎప్పుడైనా బాగా ఉడికించకూడదు, కాస్త ఫ్రై అవ్వగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో మళ్ళీ రొయ్యల భాగం వస్తుంది. సో మరి ఈ రొయ్యల్ని మీరు కావాలంటే పొట్టు తీసి తోక పెట్టుకోండి. అలాగే కొంచెం ఉప్పు కారం కావాలంటే వేసేసి కాస్త కలుపుకొని పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఈరోజు కలుపుకోలేదు. రొయ్యలు వేసేయండి. వేయగానే ఇలా చూడండి దగ్గరికి అయిపోతాయి, మంచి రౌండ్గా అవుతాయి. ఎప్పుడైనా వెనక భాగాన కాస్త కట్ చేస్తే నల్లగా వస్తుంది, అది తీసేసేయండి. నీళ్ళు ఎక్కువగా ఊరుతాయి, సో మరి జాగ్రత్తగా ఉండండి. ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాము. అలాగే మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేయటమే. చూడండి రౌండ్ అయిపోయాయి కదా, అంతే, ఇలా రౌండే అవ్వాలి. ఇంకంతకన్నా ఎక్కువగా మనం కుక్ చేయకూడదు. తీసేసేయండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం పులావ్ చేయబోతున్నాము. మరి ఫ్లేవర్ అంతా కావాలి కదా, రొయ్యల ఫ్లేవర్, అందుకనే సేమ్ ప్యాన్లో సేమ్ నూనెలో పులావ్ చేస్తాము. మరి ఈ ఆయిలే కాస్త వేడెక్కాలి. ఎందుకు వేడెక్కాలి అంటున్నానంటే, మనము రొయ్యలు వేసుకున్నాం కదా, రొయ్యలలో ఉన్న వాటర్ అంతా మన నూనెలో పట్టేసి చూడండి నూనె చల్లారిపోయింది. అందుకనే నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం తాలింపు అంటే మన పులావ్కి కావాల్సినవన్నీ వేసేసుకోవటమే. నూనె చూడండి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మీరు స్లైసెస్గా అన్న వేసుకోండి, లేదంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుని ఇందులో కాస్త సాల్ట్, అలాగే పుదీనా, కరివేపాకు, మీరు డ్రై మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు, లవంగా, ఇలాచి అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. పచ్చిమిరపకాయలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఈ ఉల్లిపాయలను వేయించుకుందాము. ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా, నేను ఎండు మిరపకాయల పొడి వేయట్లేదు, అంటే చిల్లీ పౌడర్ వేయకుండా పచ్చి కారంతో చేస్తున్నాను. అలాగే పసుపు వేసేసి ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకుందాం. ఇందులో బీరకాయ ముక్కలు, బీరకాయ లేతవి తీసుకోండి. తీసుకున్నప్పుడు పొట్టు తీయకుండా మీరు కుక్ చేసుకోవచ్చు. పొట్టు తీసేసామనుకోండి, ఈ అన్నంతో పాటు మనం బీరకాయలను ఉడికిస్తాం కాబట్టి పొట్టు తీసేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం పొట్టును అట్టి పెట్టేస్తే బీరకాయ లాగా ఉండిపోతుంది. సో మరి బీరకాయ వేసేసుకున్నాము. 1 నిమిషం పాటు కలిపేసేయండి. మరి బీరకాయ వేసుకుని 1 నిమిషం పాటు నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంత శనగపప్పు, నా దగ్గర కాస్త నానబెట్టుకొని పెట్టుకున్నాను, శనగపప్పుని వేసేసేయండి. అలాగే ఇందులో కొబ్బరి పాలు, మీరు కొబ్బరి పాలు ఉంటే మీరు వేసుకోండి, లేదంటే రెగ్యులర్ వాటర్తోనైనా, లేదంటే మనం బీరకాయ పాలు వేసుకొని ఎలా చేసుకుంటామో అలా కొబ్బరి పాలు వేసాను, లేదంటే రెగ్యులర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. మరి ఇందులో గరం మసాలా పౌడరు ఘాటుగా ఉండటానికి, అలాగే టమాటాలు అన్నీ ఇలా పొడుగ్గా ఎందుకు వేసుకుంటున్నానంటే, పులావ్లో చిన్నగా వేసుకున్నారనుకోండి మొత్తం మ్యాష్ అయిపోతాయి, అందుకనే కొంచెం ఇలా పెద్దవి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్, మరి రైస్ ఉడికించుకోవాలి కదా, అందుకనే తగినంత వాటర్ వేసుకోండి. ఫస్ట్ మనం వాటర్ వేసుకొని తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. పులావ్ కదా, ఫస్ట్ నీళ్ళని చెక్ చేసుకుంటే సాల్ట్ పడుతుంది. కాస్త సాల్ట్ వేసేసి మిక్స్ చేసేయండి. కొంచెం బాయిల్ రాగానే మనం బాస్మతి రైస్ని వేసుకుందాము. మరి ఈరోజు నేను ఈ పులావ్ చేయటం కోసం మన ఫార్చ్యూన్ బాస్మతి రైస్నే వాడుతున్నాను. చాలా బాగున్నాయి. చూడటానికి ఫస్ట్గా కొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ మన పులావ్ రెడీ అయ్యాక చూస్తే మంచిగా పొడుగ్గా చాలా బాగున్నాయండి. మరి ఎప్పుడైనా పులావ్ చేయటం కోసము నానబెట్టాలి రైస్ని. ఒక అరగంట పాటు నానబెట్టారనుకోండి ఫాస్ట్గా కుక్ అవుతుంది, అలాగే తక్కువ నీళ్ళు పడతాయి. చూడండి మన వాటర్ చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసాక అస్సలు మిక్స్ చేయకూడదు, లైట్గా ఇలా కలపాలి అంతే, లేదంటే విరిగిపోతాయి. చూడండి రైస్ని చక్కగా కవర్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ స్లోలో పెట్టేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుందాం. కాస్త పులుపు టేస్ట్కి వేసేసి మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్లో
కుక్ చేసుకోవచ్చు. 70 to 80% అయ్యేంత వరకు మనం మూత పెట్టి కుక్ చేద్దాం. ఆ తర్వాత మరి 80% అయినప్పుడు అప్పుడు ఈ రొయ్యలను తీసేసి రైస్లో వేసుకుని మూత పెట్టేసి మరి ఒక 20% కుక్ అయ్యేంత వరకు కుక్ చేస్తే మన పులావ్, బీరకాయ రొయ్యల పులావ్ రెడీ అవుతుంది. చూడండి, ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదండి, దానికన్నా తక్కువే పట్టింది. నీళ్ళంతా ఇంకిపోయినాయి చూడండి. ఇందులో ఇంకా మాయిశ్చర్ అనేది ఉంది, కానీ ఈ నీళ్ళు ఉన్నప్పుడే మనం దీంట్లో రొయ్యలు వేసేసుకుందాం. లైట్గా వేయించి పెట్టుకున్నాం కదా, ఎక్కువగా వేయించలేదు, ఎందుకంటే ఈ మిగతా సగం ఇక్కడ కుక్ అయిపోతాయి. మంచిగా పర్చేసేయండి. అన్నంని మాత్రాన మిక్స్ చేయకూడదు. మిక్స్ చేసేసారనుకోండి విరిగిపోతాయి మన రైస్. మరి చక్కటి బాస్మతి రైస్ని ఎందుకు విరగొట్టాలి? మంచిగా పొడుగ్గా వస్తాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టేయండి. మొత్తం నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేస్తే మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.